తెలంగాణలో సొంతిల్లు లేని నిరుపేదల కళ సాకారం చేసేందుకైతే ప్రభుత్వం శరవేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక సమాజంలో అందరికంటే వెనుకబడి కనీస ఆశ్రయం లేక గుడిసెల్లో నివసిస్తున్నటువంటి అత్యంత నిరుపేద కుటుంబాలకు ఈ విడతలో అయితే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ పట్టణాల్లోనూ విస్తృతంగా అయితే సర్వేలు జరిపారు. మరి ఇక ఈ సర్వేలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 24,000కు పైగా కుటుంబాలు ఇప్పటికే గుడిసెల్లోనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్టుగా అయితే అధికారిక లెక్కల్లో తేలింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలలో అత్యధిక సంఖ్యలో అయితే ప్రజలు గుడిసెల్లోనే నివసిస్తున్నట్లు అయితే ఈ నివేదిక స్పష్టం చేసింది. మరి ఈ జిల్లాలపైన ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతి నిరుపేదలందరికీ కూడా పక్కా గృహాలను అందించేందుకు మరి గృహ నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరి ఈ లక్ష్య సాధనలో భాగంగా గుడిసె నివాసితులకు మొదటి వరుసలో అయితే స్థానం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లను కూడా శరవేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ఎంపిక ప్రక్రియను లబ్ధిదారుల అర్హతలను స్వయంగా పరిశీలించేందుకు గృహ నిర్మాణాల శాఖ ఉన్నతాధికారులు సోమవారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ పర్యటించగా ఇక సూర్యాపేట జిల్లాలో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. మిగిలినటువంటి జిల్లాలలో సూపరింటెండెంట్ మరి ఇంజనీర్లందరూ కూడా పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పర్యటనలో అధికారులు ప్రధానంగా ప్రజాపాలన సర్వేలో సేకరించినటువంటి గుడిసె నివాసితుల వివరాల వాస్తవికతపైన అయితే ఆరా తీశారు. మరి దీంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరై కేవలం బేస్మెంట్లు గోడల వరకు కట్టి స్లాబులు వేసుకోలేని ఇక వారికైతే మరి ప్రత్యామ్నాయ తాత్కాలిక ఏర్పాట్లతో నివాసం ఉంటున్నటువంటి ఇళ్ల లబ్ధిదారుల వాళ్ళ జాబితా కూడా వాళ్ళ పరిస్థితిని కూడా ప్రస్తుతం అయితే మరి అడిగి అధికారులు తెలుసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మొదటి దశ ఇందిరమ్మ గృహాల నిర్మాణాల పురోగతిని గత ప్రభుత్వం చేపట్టినటువంటి 2 పడకల గదుల మరి ఇళ్ల ప్రస్తుత ఏదైతే స్థితిగతులపైన అయితే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి పెండింగ్ పనులను త్వరగా అయితే పూర్తి చేయాలని ఆదేశించారు.